సో హలో గాయస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. గాయస్, ఈ వీడియో ఈరోజు జరిగిన డే 1 హైలైట్స్ వీడియో. అండ్ గాయస్, ఈరోజు డే 1 పీపీలో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ చాలా కిరాక్గా చాలా జబర్దస్త్గా ఫైట్ చేసినారు. అండ్ గాయస్, అంతేకాదు ఒక పెద్ద బ్యాడ్ న్యూస్ ఉంది. అండ్ గాయస్, ఆ బ్యాడ్ న్యూస్ గురించి మీ అందరికీ ఆల్రెడీ తెలుసు. అండ్ అది ఏంటంటే ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్కి కరోనా వైరస్ వచ్చిందంట. అవును గాయస్, ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్కి కరోనా వైరస్ వచ్చిందని మన రోమన్ రేన్స్ స్వయంగా ట్విట్టర్ ద్వారా అందరు ఫ్యాన్స్కి అప్డేట్ ఇచ్చేసినారు. గాయస్, అసలు ఏమైందంటే కరెక్ట్ డే 1 పీపీ స్టార్ట్ అయ్యే ముందు, అంటే ఒక గంటన్నర ముందు, అంటే మన ఇండియా టైం టేబుల్ ప్రకారము ఈరోజు మార్నింగ్ 4:30కి రోమన్ రేన్స్ ట్విట్టర్లో ఒక ట్వీట్ చేసినారు. అండ్ ఆ ట్వీట్ చాలా క్లియర్లీ రాసిందంటే నా కరోనా వైరస్ ఏందని రోమన్ రేన్స్ ట్విట్టర్లో ట్వీట్ చేసి అందరు ఫ్యాన్స్కి అప్డేట్ ఇచ్చేసినారు. అండ్ గస్ అంతేకాదు, రోమన్ రేన్స్ ట్విట్టర్లో ట్వీట్ చేయగానే డబ్ల్యూడబ్ల్యూ ఇమీడియట్ అంటే రోమన్ రేన్స్కి కరోనా వైరస్ వచ్చిందని డబ్ల్యూడబ్ల్యూ అఫీషియల్లీ కన్ఫర్మ్ చేసింది. అండ్ గస్ దాని తర్వాత డబ్ల్యూడబ్ల్యూ ఒక పెద్ద డిసిజన్ తీసుకుంది. అండ్ గస్ అది ఏంటంటే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్కి డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్ మ్యాచ్లో యాడ్ చేసింది. అవును గాయస్, అంటే డబ్ల్యూడబ్ల్యూ టైటిల్ మ్యాచ్లో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్కి మన డబ్ల్యూడబ్ల్యూ యాడ్ చేసింది. సో దీని అర్థం ఏంటంటే మన ఫేటల్ 4-way మ్యాచ్ ఉంది కదా, అంటే ద బీస్ట్ అంటే మన బిగీ వర్సెస్ సెత్ రాలిన్స్ వర్సెస్ కెవిన్ ఓవెన్స్ వర్సెస్ బాబీ లాష్లీ మ్యాచ్ ఉంది కదా, అంటే ఆల్రెడీ మ్యాచ్ అఫిషియల్లీ కన్ఫర్మ్ ఉంటే ఒక ఫేటల్ 4-way మ్యాచ్. కానీ డబ్ల్యూడబ్ల్యూ ఈ ఫేటల్ 4-way మ్యాచ్కి ఒక ఫేటల్ 5-way మ్యాచ్లో మార్చి పడేసింది. అండ్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్కి ఈ మ్యాచ్లో యాడ్ చేసింది. అండ్ ఇంకేముండే గాయస్, ఇప్పుడు ఈ మ్యాచ్ ఒక ఫేటల్ 5-way మ్యాచ్లా మారిపోయింది. అండ్ ద బీస్ట్ ఫ్యాన్స్ అయితే చాలా హ్యాపీ అయిపోయినారు. అండ్ గాయస్, అంతేకాదు, అంటే నాకు తెలుసు మీలో చాలామంది మనసులో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఎందుకంటే మీలో చాలామంది నాకు మార్నింగ్ నుంచే కామెంట్ చేస్తున్నారు, అన్న రోమన్ రేన్స్కి నిజంగానే కరోనా వైరస్ వచ్చిందా, లేదంటే ఇది ఒక స్టోరీ లైనా అని వీళ్ళు చాలామంది కామెంట్స్లో ఈ క్వశ్చన్ అడుగుతున్నారు. సో చూడండి గాయస్, కొంచెం వెయిట్ చేయండి. ఎందుకంటే నా సోర్సెస్ నుంచి అంటే మనకి మన సోర్సెస్ నుంచి ఎలాంటి రూమర్స్, అంటే రూమర్స్ అప్డేట్స్ రాగానే నేను మీ అందరికీ ఇమీడియట్ ఒక వీడియో చేసి అప్డేట్ ఇచ్చేస్తాను. ఓకే, సో నేను అంటే మన సోర్సెస్ నుంచి రూమర్స్ వచ్చేంత వరకు నేను వెయిట్ చేస్తాను. సో మనకి రూమర్స్ అప్డేట్స్ రాగానే నేను మీ అందరికి కంపల్సరీ ఒక వీడియో చేసి క్లియర్ కట్గా అప్డేట్ ఇచ్చేస్తాను. ఓకే, సో గైస్, ఇప్పుడు మనము మన డే 1 హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనం మాట్లాడదాం మన డే 1 కిక్ ఆఫ్ షో గురించి. ఎందుకంటే గాయస్, మనకి డే 1 కిక్ ఆఫ్ షోలో సిజారో రికోషే వర్సెస్ షేమస్ అండ్ రిచ్ హోలాండ్ మధ్యలో ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడని దొరికింది. అండ్ గాయస్, ఈ మ్యాచ్ ఒక మంచి మ్యాచ్ ఉండే, కిరాక్ మ్యాచ్ ఉండే. అండ్ గాయస్, ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్ మధ్యలో మన రిచ్ హోలాండ్ది ముక్కు పలిగిపోయింది. అవును గాయస్, అసలు ఏమైందంటే మన రికోషే కాలు, అంటే అనుకోకుండా మన రికోషే కాలు మన రిచ్ హోలాండ్ ఫేస్ పైన తాకినట్టు ల్యాండ్ అయింది. సో అందుకని మన రిచ్ హోలాండ్ది ముక్కు కొంచెం విరిగిపోయి కొంచెం పలిగిపోయింది. సో అందుకని మన రిచ్ హోలాండ్కి ఈ మ్యాచ్ మధ్య తీసుకెళ్ళిపోయినారు. అండ్ అంతేకాదు, ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో విన్నర్ అయినారు మన షేమస్. ఆన్ గాయస్, నేను మీ అందరికి నిన్ననే ఒక వీడియోలో చెప్పినాను చూడండి, ఒకవేళ డబ్ల్యూడబ్ల్యూ దగ్గర షేమస్ అండ్ రిచ్ హోలాండ్ కోసం, అంటే ఇలా హీల్ క్యారెక్టర్స్ కోసం ఏదైనా మంచి ప్లాన్స్ ఉంటే మాత్రం కంపల్సరీ ఇలా గెలుస్తారని నేను మీ అందరికి నిన్న చెప్పినాను. అండ్ ఫైనలీ మ్యాచ్లో విన్నర్స్ అయినారు మన షేమస్ అండ్ రిచ్ హోలాండ్. అండ్ గైస్, అంతేకాదు, ఇప్పుడు మనం మాట్లాడదాం మన డే 1 పిపివి మెయిన్ షో గురించి. అండ్ గైస్, మనకి డే 1 మెయిన్ షో స్టార్టింగ్ లోనే ది ఊసోస్ వర్సెస్ ది న్యూ డే మధ్యలో ఒక సాలిడ్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడని దొరికింది ఫర్ స్మాక్ డౌన్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్. అండ్ గైస్, నిజం చెప్తున్నాను, ఈ మ్యాచ్ చూస్తున్నప్పుడు నా నిద్ర పారిపోయింది. ఎందుకంటే ఈ మ్యాచ్ చూస్తుంటే మనకి ఎట్లా అనిపిస్తుంది అంటే ఈ మ్యాచ్లో ఇప్పుడు ది ఊసోస్ ఓడిపోతారు, అండ్ ఇప్పుడు ఈ మ్యాచ్లో ది న్యూ డే అంటే ద న్యూ డే విన్నర్ అయిపోతారని మనకి ఎట్లా అనిపిస్తుంది అంటే వీళ్ళు ఫినిషర్స్, అంటే ద న్యూ డే ఫినిషర్ కొట్టినప్పుడు ది ఊసోస్ కిక్ అవుట్ చేస్తున్నారు, అండ్ ది ఊసోస్ ఫినిషర్స్ కొట్టినప్పుడు ద న్యూ డే కిక్ అవుట్ చేస్తున్నారు. సో చాలా క్రాక్ మ్యాచ్ ఉండే ఈ మ్యాచ్. అండ్ గైస్, ఫైనలీ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో విన్నర్స్ అయినారు ది ఊసోస్. ఆన్ గైస్, మన న్యూ డే ఈ మ్యాచ్లో ఓడిపోయినారు అండ్ ఈ మ్యాచ్లో విన్నర్స్ అయినారు ది ఊసోస్. సో దీని అర్థం ఏంటంటే స్టిల్ మన స్మాక్ డౌన్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ ది ఊసోస్.
అండ్ గైస్ అంతేకాదు దాని తర్వాత మనకి బ్యాక్ స్టేజ్ మన బిగిది ఒక ఇంటర్వ్యూ చూడండి దొరికింది. అండ్ గైస్ ఆ ఇంటర్వ్యూలో బిగికి ఒక క్వశ్చన్ అడిగినారంట. క్వశ్చన్ ఏందంటే, బిగి ఇప్పుడు మీ మ్యాచ్ లో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ కి యాడ్ చేసినారు అండ్ ఇప్పుడు మీ మ్యాచ్ ఒక ఫేటల్ 4-way మ్యాచ్ నుంచి ఒక ఫేటల్ 5-way మ్యాచ్ లో మారిపోయిందని మన బిగికి క్వశ్చన్ అడిగినప్పుడు బిగి చాలా కోపంలో కనిపిస్తున్నారు. అండ్ బిగి ఏమన్నారంటే, చూడండి మీరు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ కి యాడ్ చేసిన అంటే మీరు మీ ఇష్టమైన సూపర్ స్టార్ కి యాడ్ చేయండి, నాకేంటంటే నేను ఎంకెల్ అడుగు పెట్టాను, నేను ఈ మ్యాచ్ లో అంటే నేనే ఈ మ్యాచ్ లో గెలుస్తానని మన బిగి చెప్పినారు ఇంటర్వ్యూలో. అండ్ గైస్ ఇక్కడనే మన బిగి ఇంటర్వ్యూ అయిపోయింది. అండ్ గైస్ అంతేకాదు దాని తర్వాత మనకి డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ మ్యాడ్ క్యాప్ మౌస్ మధ్యలో ఒక మంచి సింగిల్స్ మ్యాచ్ చూడండి దొరికింది. అండ్ గైస్ ఈ మ్యాచ్ ఒక మంచి అంటే బాగుండే మ్యాచ్. అండ్ గైస్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్ లో విన్నర్ అయినారు మన డ్రూ మ్యాకింటైర్. అవును గైస్ అంటే మ్యాడ్ క్యాప్ మౌస్ ఈ మ్యాచ్ లో ఓడిపోయాడు. అండ్ గైస్ ఈ మ్యాచ్ లో విన్నర్ అయినారు మన డ్రూ మ్యాకింటైర్. అండ్ గైస్ దాని తర్వాత మనకి బ్యాక్ స్టేజ్ కెవిన్ ఓవెన్స్ ది ఒక ఇంటర్వ్యూ చూడండి దొరికింది. అండ్ గైస్ ఆ ఇంటర్వ్యూలో కెవిన్ ఓవెన్స్ సేమ్ ఇదే క్వశ్చన్ అడిగినారు. అంటే కెవిన్ ఓవెన్స్ ఇప్పుడు మీ మ్యాచ్ లో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ కి యాడ్ చేసినారని క్వశ్చన్ అడిగినప్పుడు మన కెవిన్ ఓవెన్స్ చాలా కోపంలో కనిపించినారు. అండ్ కెవిన్ ఓవెన్స్ ఏమన్నారు అంటే, అసలు ఈ మ్యాచ్ ఓన్లీ నాది అండ్ మన సెత్ రాలిన్స్ ది, అంటే మేమిద్దరమే ఈ మ్యాచ్ లో ఉండే అంటే మేము బిగితో ఫైట్ చేద్దాం అనుకున్నాము, కానీ ఈ మ్యాచ్ లో బాబీ లాష్లీ యాడ్ అయిపోయినాడు. అండ్ ఇప్పుడు ఈ మ్యాచ్ లో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ కి యాడ్ చేసి పడేసినారు. సో అసలు ఏమనుకుంటున్నారు అంటే, నాకు తెలుసు అంటే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ రీసెంట్లీ నా బెస్ట్ ఫ్రెండ్ మన సామీ జైన్తో ఏం చేసినాడో నేను చూసినాను, సో అందుకని ఇప్పుడు నేను ఇమీడియట్ మన సెత్ రాలిన్స్తో మాట్లాడాలి దీని గురించి అని మన కెవిన్ ఓవెన్స్ చెప్పినారు. అండ్ గైస్ ఇక్కడనే మన కెవిన్ ఓవెన్స్ ఇంటర్వ్యూ అయిపోయింది. సో గైస్ నెక్స్ట్ మనకి ది ఆర్కే బ్రో వర్సెస్ స్ట్రీట్ ప్రాఫిట్స్ మధ్యలో ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడండి దొరికింది ఫర్ రా ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్. అండ్ గైస్ ఈ మ్యాచ్ కిరాక్ మ్యాచ్ ఉండే. అండ్ గైస్ ఈ మ్యాచ్లో మన మౌంటేస్ కొంచెం లైట్ తీసుకున్నాడు ర్యాండీ ఆర్టన్కి. అండ్ ర్యాండీ ఆర్టన్ కొంచెం ఎక్కిరించినాడు. అండ్ అసలు ఏమో అనుకున్నాడు, బట్ ర్యాండీ ఆర్టన్ చూపించినారు. అంటే అప్పుడే ర్యాండీ ఆర్టన్ ఇమీడియట్ మన మౌంటేస్ 4 డైస్లో అటాక్ చేసినారు. అండ్ గైస్ అంటే ఈ మ్యాచ్ మ్యాచ్ ఉండే చాలా మజా వచ్చింది ఈ మ్యాచ్లో. అండ్ గాయస్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో విన్నర్స్ అయినారు ది ఆర్కే బ్రో. ఆన్ గాయస్ ద స్ట్రీట్ ప్రాఫిట్స్ ఈ మ్యాచ్లో ఓడిపోయినారు. అండ్ గాయస్ ఈ మ్యాచ్లో విన్నర్స్ అయినారు ది ఆర్కే బ్రో అంటే ది వైపర్ ర్యాండీ ఆర్టన్ అండ్ రిడల్. అండ్ గైస్ అంతేకాదు ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత మన ర్యాండీ ఆర్టన్ అండ్ రిడల్ చేయగలిపినారు ద స్ట్రీట్ ప్రాఫిట్స్ అండ్ రింగ్లో కొంచెం సెలబ్రేట్ చేసినారు. అండ్ గైస్ ఇక్కడనే ఇలా మ్యాచ్ ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో గైస్ నెక్స్ట్ మనకి బ్యాక్ స్టేజ్ డ్రూ మ్యాకింటైర్ కనిపించినారు. అండ్ డ్రూ మ్యాకింటైర్ ఒక ఇంటర్వ్యూ జరుగుతుంటే గైస్ అంతలోనే అవుట్ ఆఫ్ నోవేర్ హ్యాపీ కోర్బిన్ అండ్ మ్యాడ్ క్యాప్ మౌస్ వచ్చి అటాక్ చేసినారు మన డ్రూ మ్యాకింటైర్ పైన. కనుక చూడండి డ్రూ మ్యాకింటైర్ బాగానే ఫైట్ బ్యాక్ చేసినారు, అంత బాగానే ఉండే. కానీ గైస్ అంతలోనే మన హ్యాపీ కోర్బిన్ చేతితో అటాక్ చేసినారు మన డ్రూ మ్యాకింటైర్ పైన. అండ్ గైస్ అంతేకాదు నిజం చెప్పాలంటే చాలా భయంకరంగా అటాక్ చేసినారంటే మన హ్యాపీ కోర్బిన్ అండ్ ఈ మ్యాడ్ క్యాప్ మౌస్ గారు ఇద్దరు కలిసి చాలా భయంకరంగా అటాక్ చేసినారు డ్రూ మ్యాకింటైర్ పైన. అండ్ గైస్ అంతేకాదు అంటే మన హ్యాపీ కోర్బిన్ ఆ స్టీల్ చైర్ కి మన డ్రూ మ్యాకింటైర్ మెడలో ఇరికిచ్చినారు. అండ్ నిజం చెప్పాలంటే వీళ్ళు మన డ్రూ మ్యాకింటైర్ నెక్ ఇరగొడదామని చాలా జబర్దస్త్ గా ప్లాన్ చేసినారు. అండ్ గైస్ ఆ స్టీల్ చైర్ పైన ఒక పెద్ద రాడ్ ఎత్తి పడేసినారు. అవును గైస్ అంటే ఆ స్టీల్ చైర్ పైన రాడ్ తో కొట్టినారు. అంటే డ్రూ మ్యాకింటైర్ నెక్ పైన చాలా భయంకరంగా అటాక్ చేసినారు మన హ్యాపీ కోర్బిన్ అండ్ మ్యాడ్ క్యాప్ మౌస్. అప్పుడే ఎంటర్ అయిపోయింది మన WWE అఫీషియల్ ఆడమ్ పియర్స్. అండ్ ఆడమ్ పియర్స్ వచ్చి మన హ్యాపీ కోర్బిన్ అండ్ మ్యాడ్ క్యాప్ మౌస్ కి ఆపేసినారు అండ్ ఇమీడియట్ అంబులెన్స్ కి పిలిచినారు. అండ్ గైస్ ఇక్కడనే ఇలా బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి బ్యాక్ స్టేజ్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ది ఒక ఇంటర్వ్యూ చూడండి దొరికింది. అండ్ గైస్ ఆ ఇంటర్వ్యూలో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ చెప్పినారు, లేడీస్ అండ్ జెంటల్మెన్ నా పేరు బ్రాక్ లెస్నర్ అండ్ బ్రాక్ లెస్నర్ కి నచ్చిందే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ చేస్తాడు. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఒక ఫ్రీ ఏజెంట్ని, అంటే మీకు గుర్తుంది కానీ నేను ఒక ఫ్రీ ఏజెంట్ని థ్యాంక్స్ టు మై అడ్వకేట్ పాల్ హేమన్. అంటే నేను నా అడ్వకేట్ పాల్ హేమన్ వల్ల నేను ఒక ఫ్రీ ఏజెంట్ని. అండ్ నేను ఈరోజు WWE ఛాంపియన్షిప్ మ్యాచ్లో ఫైట్ చేయబోతున్నాను అండ్ నేను ఆ మ్యాచ్లో గెలుస్తాను. అవును నేను న్యూ WWE ఛాంపియన్ అయిపోతున్నానని ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ చెప్పినారు. అండ్ గైస్ అంతేకాదు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఏమన్నారంటే ఇది ఒక ప్రిడిక్షన్ కాదు బాబు, ఇది ఒక స్పాయిలర్ అని ద బీస్ట్ చెప్పినారు. అండ్ గైస్
గైస్ ఇక్కడనే మన బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఇంటర్వ్యూ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి ఎడ్జ్ వర్సెస్ ద మిజ్ మధ్యలో ఒక మంచి సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ గాయస్ ఈ మ్యాచ్ కిరాక్ మ్యాచ్ ఉండే, అంటే ద మిజ్ బాగానే టక్కర్ ఇచ్చినాడు ఎడ్జ్కి, అండ్ ఎడ్జ్ బి చాలా జబర్దస్త్ ఫైట్ చేసినారు ఈ మ్యాచ్లో. అండ్ గాయస్ మీ అందరికి గుర్తుందిగా, నేను మీ అందరికి నిన్ననే ఒక వీడియోలో నేను మీ అందరికి చాలా క్లియర్లీ చెప్పినాను. అండ్ అది ఏంటంటే మేబీ ఏం చెప్పలేమో ఈ మ్యాచ్ మధ్యలో ఎడ్జ్ వైఫ్ వచ్చినా రావచ్చని నేను మీ అందరికి నిన్ననే ఒక వీడియోలో చెప్పినాను. అండ్ గాయస్ ఫైనలీ ఆ రూమర్ నిజం అయిపోయింది. ఎందుకంటే మ్యాచ్ మధ్యలో మన మిస్ వైఫ్ కొంచెం అంటే ఇంటరప్ట్ చేస్తూ ఉంటుంది, అండ్ మన ఎడ్జ్ పైన అటాక్ చేసింది, అండ్ మన మిస్ ఫినిషర్వి కొట్టేసినారు. అంటే ద మిస్ లాభం లేపినారు, అండ్ ద మిస్ ఎడ్జ్కి ఫినిషర్ కొట్టేసినారు. బట్ ఆ ఫినిషర్కి మన ఎడ్జ్ కిక్ అవుట్ చేసిండు. అండ్ గైస్ అంతేకాదు అప్పుడే ఎంట్రీ అయిపోయింది మన ఎడ్జ్ వైఫ్ బెత్ ఫినిక్స్. అండ్ గైస్ అంతేకాదు ఎడ్జ్ వైఫ్ అక్కడ రాగానే ద మిస్ వైఫ్ భయపడిపోయింది, అండ్ ద మిస్ వైఫ్ మరీ స్క్రీన్ సైడ్ వెళ్ళిపోయింది. అండ్ గైస్ అంతేకాదు ద మిస్ కొంచెం ఇంటరప్ట్ అయిపోయినారు, అండ్ దీని లాభం లేపినారు ఎడ్జ్. అండ్ గైస్ ఎడ్జ్ ఒక సాలిడ్ స్పియర్ కొట్టేసినారు ద మిస్కి, అండ్ కవర్ చేసినారు, అండ్ పిన్ కౌంట్ అయిపోయింది 1-2-3. అండ్ గైస్ ఈ మ్యాచ్ లో విన్నర్ అయిపోయినారు ది రేటెడ్ ఆర్ సూపర్ స్టార్ ఎడ్జ్. ఆన్ గైస్ ద మిస్ ఈ మ్యాచ్ లో ఓడిపోయినారు, అండ్ ఈ మ్యాచ్ లో విన్నర్ అయినారు మన ఎడ్జ్. సో నెక్స్ట్ మనకి బ్యాక్ స్టేజ్ మన బాబీ లాష్లీ అండ్ ఎంవిపిది ఒక ఇంటర్వ్యూ చూడండి దొరికింది. అండ్ గైస్ ఈ ఇంటర్వ్యూలో ఎంవిపి చెప్పినారు చూడండి, మంచి పని చేసినారు, అంటే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్కి ఇలా మ్యాచ్లో యాడ్ చేసి చాలా అంటే చాలా మంచి పని చేసినారు. అండ్ ఇంకోటి ఏంటంటే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఒక జబర్దస్త్ సూపర్ స్టారే. ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ అంటే చాలా మందికి భయం, బట్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ని చూసి బాబీ లాష్లీ కొంచెం భయపడాడు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ మ్యాచ్లో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్కి యాడ్ చేసి చాలా మంచి పని చేసినారు. ఎందుకంటే ఈ మ్యాచ్లో బాబీ లాష్లీ గెలిచినప్పుడు బాబీ లాష్లీ చెప్పొచ్చు, అంటే నేను ద బీస్ట్ బ్రాక్ లెస్నర్కి ఓడిపించిన అని బాబీ లాష్లీ చాలా ఓపెన్లీ చెప్పుకుంటాడు ఇన్ ఫ్యూచర్లో అని మన ఎంవిపి చెప్పినారు. సో గైస్ అప్పుడే బాబీ లాష్లీ చెప్పినారు, నేను ఈ రోజు అంటే నేను ద బీస్ట్ బ్రాక్ లెస్నర్కి ట్యాప్ అవుట్ చేపించి ఓడిపిస్తానని బాబీ లాష్లీ చెప్పినారు. అండ్ గైస్ ఇక్కడనే ఇలా బ్యాక్ స్టేజ్ ఇంటర్వ్యూ అయిపోయింది. సో గైస్ నెక్స్ట్ మనకి మన బెక్కీ లించ్ వర్సెస్ లీ మోర్గన్ మధ్యలో ఒక సాలిడ్ మ్యాచ్ చూడండి దొరికింది ఫర్ రా ఉమెన్స్ ఛాంపియన్షిప్. అండ్ గైస్ ఈ మ్యాచ్ బి ఒక క్రాక్ మ్యాచ్ ఉండే. అండ్ గైస్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో విన్నర్ అయింది మన బెక్కీ లించ్. ఆన్ గైస్ లీ మోర్గన్ ఈ మ్యాచ్లో ఓడిపోయింది. అండ్ గైస్ ఈ మ్యాచ్లో విన్నర్ అయిపోయింది మన బెక్కీ లించ్. సో గైస్ ఈ మ్యాచ్లో అయితే మన లీ మోర్గన్ ఓడిపోయింది. సో మీకు లీ మోర్గన్ ఓడిపోతా అంటే మన బెక్కీ లించ్ ఈ మ్యాచ్లో గెలిచింది. సో మీకు ఈ మ్యాచ్ నచ్చిందా నచ్చలేదా మీరు నా కామెంట్స్లో 100% చెప్పండి గాయస్. సో నెక్స్ట్ మనకి బ్యాక్ స్టేజ్ మన సెత్ రాలెన్స్ ది ఒక ఇంటర్వ్యూ చూడండి దొరికింది. అండ్ గైస్ ఆ ఇంటర్వ్యూలో సెత్ రాలెన్స్ చాలా క్లియర్లీ చెప్పినారు చూడండి, అసలు ఈ మ్యాచ్ నా మ్యాచ్, అంటే నేను ఆ కాంట్రాక్ట్ గెలిచి నేను అవకాశం గెలిచినాను. అండ్ అసలు ఈ సింగిల్ మ్యాచ్ ఉండే, అంటే నేను ఒక్కరినే బిగితో ఫైట్ చేయాలి, బట్ నా మ్యాచ్లో కెవిన్ ఓవెన్స్ ఫస్ట్ యాడ్ అయిపోయాడు, అండ్ దాని తర్వాత బాబీ లాష్లీ మా మ్యాచ్లో యాడ్ అయిపోయాడు, అండ్ మా మ్యాచ్ని ఒక ఫేటల్ 4 మ్యాచ్లా మార్చేసిండు. అండ్ ఇప్పుడేమో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్కి నా మ్యాచ్లో యాడ్ చేసినారు, అండ్ ఇప్పుడు ఈ మ్యాచ్కి ఒక ఫేటల్ 5 మ్యాచ్లా మార్చి పడేసినారు. సో అసలు వీళ్ళు ఏమనుకుంటున్నారని నిజం చెప్పాలి, సరే యాడ్ చేయను అంటే ఎంత ఎక్కువ మంది ఉంటారో అంతే నాకు లాభం అవుతుంది, అంటే అంతే అడ్వాంటేజ్ నాకు దొరుకుతుంది అని మన సెత్ రాలెన్స్ చెప్పినారు. అండ్ సెత్ రాలెన్స్ ఏమన్నారంటే చూడండి, ఈ సూపర్ స్టార్స్ సెత్ ఫ్రికింగ్ రాలెన్స్ కాదు, అర్థమైందా, నేను సెత్ ఫ్రికింగ్ రాలెన్స్ని, అండ్ నేను ఈరోజు ఈ మ్యాచ్లో అందరికి స్టాంప్స్ కొట్టేస్తాను, అండ్ నేనే ఆ మ్యాచ్ గెలిచి న్యూ ఛాంపియన్ అయిపోతానని మన సెత్ రాలెన్స్ చెప్పినారు. అండ్ గైస్ ఇక్కడనే మన సెత్ రాలెన్స్ ఇంటర్వ్యూ అయిపోయింది. అండ్ గైస్ దాని తర్వాత మనకి డే 1 మెయిన్ ఈవెంట్, అంటే మన డే 1 పిపి మెయిన్ ఈవెంట్లో సాలిడ్ ఫేటల్ 5 మ్యాచ్ చూడడానికి దొరికింది. మన బిగి వర్సెస్ సెత్ రాలెన్స్ వర్సెస్ కెవిన్ ఓవెన్స్ వర్సెస్ బాబీ లాష్లీ వర్సెస్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ మధ్యలో. అండ్ గైస్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ రింగ్లో రాగానే ఫస్ట్ మన సెత్ రాలెన్స్ అండ్ కెవిన్ ఓవెన్స్ ఇద్దరు కలిసి అటాక్ చేసినారు ద బీస్ట్ పైన, అండ్ మన బిగి అండ్ బాబీ లాష్లీ ఫైట్ చేసినారు. అండ్ గైస్ అంతగా స్టార్టింగ్లోనే మన బీస్ట్ బ్రాక్ లెస్నర్ లేపి ఎత్తేసినారు మన సెత్ రాలెన్స్ అండ్ కెవిన్ ఓవెన్స్ కి చాలా జబర్దస్త్ సూప్లెక్స్ కొట్టేసినారు. అండ్ ఇంకోటి ఏంటంటే మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఎఫ్ఐ కొడుతున్నప్పుడు, అంటే ద బీస్ట్ ఎఫ్ఐ కూడా ట్రై చేసినారు సెత్ రాలెన్స్ కి, బట్ కెవిన్ ఓవెన్స్ కాపాడినారు. ఆన్ గైస్ ఈ మ్యాచ్ లో కెవిన్ ఓవెన్స్ సెత్ రాలెన్స్ కి చాలా సార్లు, అంటే ఒక్కసారని కాదు
చాలాసార్లు కాపాడినారు. సో మన కెవిన్ ఓవెన్స్ బాగానే హెల్ప్ చేసినారు ఈ మ్యాచ్లో సెత్ రాలిన్స్కి. అండ్ గైస్ అంతేకాదు ఈ మ్యాచ్లో మనకి ఒక హైలైట్ మూమెంట్ అంటే మన బాబీ లాస్ట్లీ రింగ్ బయట బ్యారిగేడ్ సైడ్ ఒక సాలిడ్ స్పియర్ కొట్టేసినారు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్కి. అండ్ గైస్ మన బాబీ లాస్ట్లీ ద బీస్ట్కి స్పియర్ కొట్టంగానే ఫ్యాన్స్ ఫుల్ క్రేజీ అయిపోయినారు. అండ్ గైస్ అంతేకాదు అంటే మన బ్రాక్ లెస్నర్కి అసలు ఛాన్స్ ఇస్తలేరు వీళ్ళు. అంటే ఈ మ్యాచ్లో మన సెత్ రాలిన్స్ అండ్ కెవిన్ ఓవెన్స్ బి రింగ్ బయట చాలా జబర్దస్త్ అటాక్ చేసినారు బ్రాక్ లెస్నర్ పైన. అండ్ గైస్ ఫైనలీ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే గాయస్ ఈ మ్యాచ్ ఎండ్లో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ రింగ్లో వచ్చినారు అండ్ లైన్ బై లైన్గా ఎఫ్ఐ కొట్టేసినారు. అంటే మన సెత్ రాలిన్స్కి కెవిన్ ఓవెన్స్కి అండ్ బిగీకి ఎఫ్ఐ కొట్టేసినారు మన బ్రాక్ లెస్నర్. అంటే మనకి ఎఫ్ఐల వర్షము చూడండి దొరికింది. అండ్ గైస్ అంతేకాదు అంతలోనే అంటే మన బ్రాక్ లెస్నర్ ఎఫ్ఐ కొట్టినప్పుడు మన బాబీ లాస్ట్లీ ఇంకా నుంచి స్పియర్ కొట్టేసినారు మన బ్రాక్ లెస్నర్కి అండ్ కవర్ చేసినారు. బట్ మన బ్రాక్ లెస్నర్ కిక్అవుట్ చేసినారు. అండ్ గైస్ అంతేకాదు బాబీ లాస్ట్లీ బ్రాక్ లెస్నర్కి సబ్మిషన్ అంటే హట్ లాక్లో లాక్ చేసి పడేసినాడు. అండ్ గైస్ అంతలోనే మన బిగి వచ్చినాడు. అండ్ గైస్ బిగి వచ్చి అటాక్ చేసినారు బాబీ లాస్ట్లీ పైన. అండ్ గైస్ ఫైనలీ మ్యాచ్ ఎండింగ్ గురించి మాట్లాడితే బ్రాక్ లెస్నర్ ఒక సాలిడ్ ఎఫ్ఐ కొట్టేసినారు బిగికి అండ్ కవర్ చేసినారు అండ్ పిన్ కౌంట్ అయిపోయింది 1-2-3 అండ్ ఈ మ్యాచ్లో విన్నర్ అయిపోయినారు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్. సో గైస్ దీని అర్థం ఏంటంటే ఇప్పుడు మన న్యూ WWE ఛాంపియన్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్. అవును గైస్ బ్రాక్ లెస్నర్ ఇప్పుడు న్యూ WWE ఛాంపియన్ అండ్ బ్రాక్ లెస్నర్ ఈ టైటిల్ విన్నర్ కాగానే ద బీస్ట్ అయితే చాలా హ్యాపీ అయిపోయింది. అండ్ గైస్ అంతేకాదు మన బాబీ లాస్ట్లీ అంటే మన సూపర్ స్టార్ అందరూ చాలా షాక్ అయిపోయినారు అండ్ మన బీస్ట్ రింగ్లో నవ్వినారు. అండ్ ఇంకేముండే గైస్ ఇక్కడనే ఈరోజు డే 1 PPV అయిపోయింది. సో గైస్ మీకు ఈరోజు డే 1 ఎలా అనిపించిందో మీ నా కామెంట్స్లో 100% చెప్పండి. అండ్ గైస్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే గైస్ కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి అండ్ గాయస్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి గాయస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వరకు డూ వాట్ ఎవర్ యు వాంట్ టు డూ గాయస్. బాయ్.